హాయ్ గుడ్ ఈవినింగ్ వరడాల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందండి. చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ నుండి మన మార్కెట్ లాస్ట్ వీక్ అంతా పెరిగింది, వన్ డే పడ్డది. తర్వాత కంటిన్యూస్గా 3 డేస్ పెరిగింది మార్కెట్. ఈ రోజు చూస్తే ట్యూస్డే రోజు సడన్ గా, అంటే ట్యూస్డే కరెంట్ లైవ్ లో సడన్ గా మార్కెట్ భారీగా పడిపోయాయి. అసలు గ్లోబల్ మార్కెట్స్ మొత్తం కూడా పడిపోయాయండి. అసలు ఎందుకు గ్లోబల్ మార్కెట్స్ ఇంత భారీగా పడడానికి రీజన్స్ ఏంటి? మరి ఈ మార్కెట్ క్రాష్ అనేది, క్రాష్ అనొద్దు అసలు, అంటే ఇంత ఫాల్కి రీజన్ ఏంటి? సో మరి ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా? మరి బుధవారం మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? దీని కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇది తెలియకుండా కనుక ట్రేడ్ చేస్తే చాలా ఇబ్బందులు పడతారు, అదొకసారి చూసుకోండి. రైట్. సో ఈరోజు మీరు కనుక లైవ్లో చూసినట్లయితే లైవ్ మార్కెట్ కూడా చూడండి, 187 నిఫ్టీ 50 సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ లైవ్ రన్ అవుతూనే ఉంది. నేను వీడియో చేసే టయానికి ఆల్మోస్ట్ 237కి లైవ్ రన్ అవుతూనే ఉంది. మార్కెట్స్ మొత్తం కూడా పడిపోయి ఉన్నాయండి. రైట్. దీనికి కారణం ఏంటయ్యా అంటే, సో ఇదే కాదు అసలు గ్లోబల్ మార్కెట్స్ మొత్తం. సో ఒక్క నిమిషం, అది చెప్పడానికి ముందు ఈవెన్ దో మనం ఇచ్చే ప్రిడిక్షన్స్, సో ఇదిగోండి చూడండి, ఈరోజు ఇటువంటి దీన్ని మన ఈ ప్రీమియం గ్రూప్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో నిన్నటి దాకా హోల్డ్లో ఉన్నవి మన పొజిషన్స్ మొత్తం ఈరోజు ప్రతి పొజిషన్ అండి టుడే మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా హ్యూజ్ 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 ప్రాఫిట్స్ అనమాట. సో 411కి ఇస్తే 537 అబోవ్ 100, 310కి ఇస్తే దాదాపు 210కి ఇస్తే 310 హ్యూజ్ ప్రాఫిట్. సో 390కి ఇస్తే 646 సెన్సెక్స్. సో చూడండి ప్రతిదీ కూడా 326, 499. సో ఇంత కిర్లస్కోర్ ఆయిల్ ఇంజన్స్ ఇంట్రాడే బేరిష్ క్లియర్గా పడిపోయింది చూడండి. సో ఎస్టర్డేతో పాటు ఈరోజు కూడా అన్ని 100/100, స్టిల్ 100 పాయింట్స్ టార్గెట్ కూడా ఇంకోటి ఇచ్చి మళ్ళీ బీటీఎస్టీ కాల్ కూడా ఇచ్చామనండి. సో ఇంత అప్డేటెడ్ ప్రిడిక్షన్స్ ఉంటాయి, కావాలంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్, ఈ మార్కెట్ పడడానికి రీజన్ ఏంటో చూద్దాం. చెప్పాను కదండి, ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ కనుక మీరు చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఒక్క డవ్ తప్ప మిగతావన్నీ కూడా హ్యూజ్గా క్రాష్లోనే ఉన్నాయి, 3%. సో నికీ వచ్చి 2500 పాయింట్స్ పడిపోయిందండి, హాంకాంగ్ 434. అంటే గ్లోబల్లో ఏదో పెద్ద ఇష్యూ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇండియన్ స్టాక్స్ కూడా పడిపోయాయి. యాజ్ ఆఫ్ నో, అంటే ఇప్పటి వరకు ఇవి పడడానికి కారణం ఏంటి అంటే గ్లోబల్లో ఉన్న ఏఐ స్టాక్స్ అండి. ఏఐ స్టాక్స్, సో ఎక్స్పెషల్లీ నివేదా కానివ్వండి, యుఎస్ స్టాక్స్లో వాల్ స్ట్రీట్లో ఉన్న సో ఈ ఐటీ స్టాక్స్ మొత్తం కూడా పడిపోయాయి. అలాగే కాదు మన ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా చాలా పడిపోయాయి. సో ఎందుకు రీజన్స్ ఏంటంటే ఈ ఆంథ్రోపిక్ ఏఐ అనేది ఇది తీసుకొచ్చే కొత్త కొత్త సాఫ్ట్వేర్లు మొత్తం ఐటీ వాళ్ళకి, ఐటీకి అన్ని కంపెనీస్కి పిచ్చి లేపేస్తుందండి. సో ఏం జరుగుతుందో కూడా అర్థం కానంత ఈజీగా ఏఐ జనాల్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీనివల్ల ఐటీ స్టాక్స్ పడిపోయాయి. ఈ ఐటీ స్టాక్స్ పడడం వల్ల గ్లోబల్ మార్కెట్స్ మొత్తం ఈరోజు హెవీగా క్రాష్ అయ్యాయి. దీంతోపాటు వార్ టెన్షన్స్, ఎఫ్ఐఐలు ప్రెజరు, లాస్ట్ 3-4 డేస్ నుండి మార్కెట్ పెరగడం, సో బయింగ్ ఆర్డర్స్ రావడం, వీటన్నిటి వల్ల మార్కెట్ పడింది. క్రాష్ కాదు, క్రాష్ అనేంత పెద్ద పెద్ద పదాలు కరెక్ట్ కాదండి. సో మార్కెట్ ఎప్పుడైనా యూట్యూబ్లో అందరూ క్రాష్ అని పెడతారు, 50% కన్నా ఎక్కువ పడితేనే దాన్ని స్టాక్ మార్కెట్ క్రాష్ అంటారండి. సో ఇది జస్ట్ పుల్ అంతే, అంటే వెనక్కి లాగడం అంతే. సో దీన్ని క్రాష్ అని చెప్పకూడదు. సో ఇదే మరి మార్కెట్ దీన్ని ర్యాలీ కంటిన్యూ అవుతుందా పడుతుందా అనేది మరి నెక్స్ట్ మార్కెట్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన లైవ్ ప్రిడిక్షన్స్ కోసం ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దాంతోపాటు మన యూట్యూబ్ కామెంట్స్కి ఉన్న డౌట్స్ క్లియర్ చేసేసి నేను రేపటి ప్రిడిక్షన్ చెప్తాను. శోభన్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మొబైల్ నెంబరు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ సార్. 1992లో నేను తీసుకున్న అపోలో ట్యూబ్స్లో మద్రాస్ కంపెనీ తాలూకా షేర్స్ 150 కొన్నాను. అప్పటి నుండి అవి ట్రేడ్ అవ్వడం లేదు. ఆ కంపెనీ ఉందో లేదో దయచేసి తెలియదు. దయచేసి మీకు అవకాశం ఉంటే ఆ కంపెనీ తాలూకు వివరాలు తెలపగలరు. వెంకట్రావు గారు, విశాఖపట్నం అండి. సో కంపల్సరీ సార్, మీరు పాసిబుల్ అయితే యాక్చువల్గా మన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అది అపోలో ట్యూబ్స్ అనేది కరెంట్లీ రన్ అవుతుందండి. బట్ అది అప్పుడు మీరు తీసుకున్న టైంలో అవి డి
పేపర్ అంటే మెటీరియలైజ్డ్ షేర్స్ అంటారు, వాటిని డిమెటీరియలైజేషన్ చేసుకోవాలన్నమాట. సో అంటే కొంచెం ఆ పేపర్ మీద ఉన్న వాటిని మనము కన్వర్ట్ చేసుకోవాలి. సో అపోలో ట్యూబ్స్ ఉందండి, దాదాపు మీరు చాలా మంచి అవుట్పుట్ మీకు వచ్చే అవకాశం కూడా ఉంది. దాదాపు 1800 రూపాయలు షేర్ ఉందండి, అపోలో ట్యూబ్స్ అయితే షేర్ ఉంది. సో మీరు కంగారు పడాల్సిన విషయం అయితే ఏమీ లేదు, అపోలో ట్యూబ్స్ అయితే షేర్స్ ఉంది. బట్ ఒకసారి నాకు ఈ మన నెంబర్ కాల్ చేయండి, నేను మీ దగ్గర ఉన్న షేర్ డీటెయిల్స్ తీసుకొని మనం ముందుకు వెళ్దాం ఎలా చేయాలి ఏంటి అని. సో ఆదిశేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సీజీ పవర్ స్టాక్ ఇప్పుడు లాంగ్ టర్మ్కి కొనొచ్చా? సీజీ పవర్ అండి, సీజీ పవర్ స్టాకు లాంగ్ టర్మ్కి కొనొచ్చా? సీజీ పవర్ 953 దగ్గర ఉందండి. ఇప్పుడు వద్దండి, ఇప్పుడు కొంటే మార్కెట్ పడుతుంది. కావాలంటే అట్లీస్ట్ ఇది 900 దగ్గర, లేదంటే 800, 900 ఆర్ 800, లీస్ట్ కేసు అయితే 900 దగ్గరకు వచ్చినప్పుడు కానీ 800 దగ్గర కానీ కొనండి. కొంటే లాంగ్ టర్మ్కి అయితే కొనవచ్చు, కానీ ఇప్పుడు కొనడం కరెక్ట్ కాదు. ఇప్పుడైతే పడిపోతుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే కరెక్ట్ కాదు. వివిఎస్ రావు గారు వన్స్ అగైన్ వరస్ట్ మండే, బట్ ఆ మండేని కవర్ చేసేసాం వివిఎస్ రావు గారు. సో ఈరోజు మొత్తం మనకి బుక్ అయిపోయినాయి చూసుకోండి. నాని గారు సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ అండి, కీప్ వాచింగ్. సో వీడియోని కొంచెం లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో సార్ హాల్ టార్గెట్ చెప్పండి. రమణారెడ్డి గారు హాల్ టార్గెట్ ఈజీగా 4900 దాకా ఉందండి హాలు. సో అసలు హాల్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది ఎప్పటికీ మీకు ఇచ్చేదే, రిటర్న్స్ ఇచ్చే స్టాకే, దాని గురించి మీకు అవసరం, కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈజీగా 4900 దాకా మీరు టార్గెట్ పెట్టుకోవచ్చండి హాలు. లక్ష్మీ కుమారి గారు ఎస్ కరెక్ట్ సార్, మార్కెట్ అర్థం అవడం లేదు, సిఈపిఈ గుడ్ మూమెంట్ లేదు, కాల్ పుట్టు చెయ్యల స్క్రిప్ట్ పెరిగినా పడినా ఆప్షన్ మూమెంట్ వర్క్ అవడం లేదు. సో ఇటువంటి వాళ్ళ కోసమే అండి నేను మన ప్రీమియం గ్రూప్లో ఒక కొత్త స్ట్రాటజీ కనుక్కున్నాను. ఆ స్ట్రాటజీ ప్రకారం ట్రేడ్ చేస్తే ఈజీగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో అది మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి, అందుకే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి, తెలుస్తుంది మీకు. మీరా సయ్యద్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, మెనీ మెనీ థ్యాంక్స్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సయ్యద్ గారు. జీవన్ గారు వెల్కమ్, కీప్ వాచింగ్. తిరుపతి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. సిల్వర్ లైన్ టెక్నాలజీస్ స్టాక్ గురించి చెప్పండి. ఆ, రామేశ్వరరావు గారు సిల్వర్ లైన్ స్టాక్స్, సిల్వర్ లైన్ టెక్నాలజీస్ అండి. సో ఈ స్టాక్ని కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు కరెంట్లీ దీని గ్రాఫ్ అవైలబుల్గా అయితే లేదు. స్టాకు 100% బయింగ్ ఆర్డర్సే ఉంది. ఫండమెంటల్గా అయితే బాగాలేదండి, కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఐటీ సర్వీసెస్కి సంబంధించింది, కానీ రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉందండి. జస్ట్ మీరు అమౌంట్ పెన్నీ స్టాకే కదా, ఇన్వెస్ట్ చేసుకొని రిస్క్ చేస్తా అంటే చేయండి, నా సజెషన్ అయితే ఓకే వద్దని. సార్ ఐఎఫ్సిఐ ఐఎమ్ బయింగ్ ఎట్ 85, టార్గెట్ ప్రైస్ చెప్పండి ఇన్ డేస్. సో టార్గెట్ ప్రైస్ వచ్చి 85లో తీసుకున్నారు. అసలు ఇది ఇప్పుడు పడకుండా ఉంటే కొంచెం చాలండి, టార్గెట్ అయితే నేను 93 దాకా వస్తానండి. ఆ, అండి ఒక్క నిమిషం. ఐఎఫ్సిఐ ఇది మీరు ఒక మినిమం ఒక 3 to 4 months కనుక ఓపిక పట్టుకుంటే ఎన్ఎస్సి ఐపీఓ వస్తే కనుక దుమ్ము లేపిద్దండి ఈ స్టాక్. ఎన్ఎస్సి ఐపీఓ కనుక వస్తే స్టా మంచిగా పెరిగే అవకాశం అయితే ఉంది. సో దీని టార్గెట్ నేను 93 దాకా ఇస్తానండి. నందు గారు నమస్కారం సార్, నమస్కారం సార్. కెనరా బ్యాంక్ డివిడెంట్ ఎప్పుడు ఆ, అవుతుంది సార్? మధుసూదన్ గారు సార్, కెనరా బ్యాంక్ డివిడెంట్ సో మీకు 45 డేస్లో అనౌన్స్ డేట్ రికార్డ్ డేట్కి సంబంధించి రికార్డ్ డేట్ నుండి కెనరా బ్యాంక్ డివిడెంట్ రికార్డు డేట్ నుండి 45 డేస్ లోపల మీ బ్యాంక్ అకౌంట్కి స్ట్రైట్ అవే క్రెడిట్ అయిపోతుంది అండి. సో విత్ ఇన్ ద 45 డేస్, అంటే ఇప్పుడు 12th జూన్ కదా, ఆల్మోస్ట్ జూలై, ఆగస్ట్ 15th ఆ టైం లోపల మీకు అయిపోతుంది, వెయిట్ చేయండి. అప్పటికి రాకపోతే ఒకసారి మన నెంబర్ కాల్ చేయండి, ప్రాసెస్ చెప్తాను ఏం చేయాలి. హెచ్ఎఫ్సిఎల్ బయింగ్ ప్రైస్ చెప్పండి. 80 70 దగ్గర తీసుకుంటే మంచిదండి చిన్నారెడ్డి గారు, 70 దగ్గర తీసుకోవచ్చు. హారిక గారు అన్న గుడ్ ఈవినింగ్, మాధవ్ కాపర్ 70లో కొన్నాను, ప్రజెంట్ ఏం చేయాలో చెప్పగలరు?
మాధవ్ కాపర్. 1 మినిట్, 1 మినిట్ అండి. మార్కెట్ చూడండి మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఆల్రెడీ మనం సిఈ ఇచ్చామండి అక్కడ. హీరో జీరో కాలు. వన్ మినిట్ అండి. మాధవ్ కాపర్ చూపెట్టలేదు. MADHAV మాధవ్, COPPER. 70లో కొన్నారా రాధా మాధవ్ కాపర్స్? ఒకసారి స్క్రీన్ లోడ్ అవడం లేదు మేడం, నేను ఒకసారి చెక్ చేసి మీకు చెప్తాను. నేను మీకు కాల్ చేస్తాను మేడం, మీ నెంబర్ నా దగ్గర ఉంది, నేను కాల్ చేసి చెప్తాను. సో అప్పారావు గారు, కిరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్? బయింగ్ ప్రైస్ చెప్పండి, 5 ఇయర్స్కి ఎంత అవుతుంది? ప్లీజ్ రిప్లై మీ. అప్పారావు గారు, కిరీ ఇండస్ట్రీస్. కిరీ ఇండస్ట్రీస్ వచ్చి 392 దగ్గర ఉందండి. యాక్చువల్గా కొనాలంటే ఎంత, ఇది 392 ఉంది కదా, 400 అండ్ అబోవ్ కొనుక్కోండి. 400 అండ్ అబోవ్ కనుక కొనుక్కుంటే మీకు 500 నుండి దాదాపు 600 700 దాకా టార్గెట్ ఉందండి. కంపెనీ మంచిదే, తీసుకోవచ్చు అండి. కొంచెం బుక్ వాల్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. రిటర్న్స్ అయితే లేవు, కానీ బుక్ వాల్యూ అయితే బాగుంది. రిస్క్ తీసుకోవచ్చు, రిస్క్ తీసుకోవాలంటేనే తీసుకోండి. Sir, I have sell JP Power shares 25, but amount not credited to my account. What can I do, sir? Tell me. శ్రీనివాస్ రంగా గారు, ఏమీ లేదు. ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళి కంపెనీ డైరెక్టరీ అని ఉంటుంది. సో కంపెనీ డైరెక్టరీ లోపలికి వెళ్ళి మీరు కాల్ చేయండి. ఆ కంపెనీ కాల్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఖచ్చితంగా మీ కాల్ ఆన్సర్ చేస్తారు. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు, మీకు అప్డేట్ ఇస్తారండి. అప్పటికి ఇవ్వకపోతే ఒకసారి మన నెంబర్ కాల్ చేయండి, నేను ఏం చేయాలో చెప్తాను. వాక్ ఫార్మా 100 షేర్స్ 1612లో కొన్నాను, ఉంచుకోమంటారా సార్? రజనీకాంత్ గారు, ఒకాడ్ ఫార్మా 2014. యాక్చువల్గా మీరు అసలు అమ్మేసుకోవాల్సిన ప్రైస్కి వచ్చిందండి. ఖచ్చితంగా 2000 అయితే స్టాప్ లాస్ పెట్టుకొని ఉండండి. 2000 స్టాప్ లాస్ పెట్టుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అమర్నాథ్ గారు, ఇప్పుడు సగిలిటీ షేర్స్ తీసుకోవచ్చా? 10 ఇయర్స్కి టార్గెట్ చెప్పండి. సగిలిటీ లిమిటెడ్ తీసుకోవచ్చండి. సో 10 ఇయర్స్కి అయితే కంపెనీ ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. సో ఒకవేళ కంపెనీలో ఏ ఇష్యూ రాకుండా ఉంటే 10 ఇయర్స్కి 1000 to 5000 మధ్యలో వెళ్ళే అవకాశం అయితే ఉందండి. సో మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హానెస్ట్ రివ్యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. జియో ఐపీఓ తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి జియో ఐపీఓ. ప్రభాకర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ 200 జైన్ ఇరిగేషన్ సిస్టమ్ లిమిటెడ్ 57. వెదర్ కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ప్లీజ్ టెల్ మీ సార్. జైన్ ఇరిగేషన్. జైన్ ఇరిగేషను 60 దాకా టార్గెట్ ఉందండి. జైన్ ఇరిగేషన్ తీసుకోవచ్చు. సో 57లో తీసుకున్నారు కదా, యాక్చువల్గా అది అమ్మాల్సిన ప్రైస్ అండి. మీరు కొన్నారు, దీని టార్గెటే 55 to 60. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అక్కడ ఎంటర్ అయ్యారు, అందుకే సబ్జెక్ట్ నేర్చుకోవాలనేది తప్పుగా అనుకోవద్దు. పాసిబుల్ అయితే యావరేజ్ చేసుకోండి, యావరేజ్ చేసుకొని ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోండి 200. సో మీకైతే స్కోప్ ఉందండి, స్కోప్ ఉంది. కొంచెం ఓపిక పట్టుకోండి. కంపెనీ కూడా అంటే దీనికి యావరేజింగ్ కూడా ఫండమెంటల్గా అయితే ఇప్పటికిప్పుడు బాగాలేదు. కొంచెం రిస్క్ రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోండి, లేదంటే వెయిట్ చేయండి అంతే. దీనికి యావరేజ్ చేయండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. యావరేజ్ చేయకపోతే బయటికి రారు. సో నా సజెషన్ ఏంటి అంటే యావరేజ్ అనేది బెటరు. సో అప్పుడు మీకు యావరేజ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 60కి 30కి మధ్యలో 45 వస్తుంది. కాబట్టి ఒక 10 రూపాయలు పెరిగినా మీరు ఈజీగా బయటికి వచ్చేస్తారు.
రాజ్ కుమార్ గారు, హాయ్ సార్, అవరీ గ్రో ఇండియా పెన్నీ స్టాక్ ఈజ్ గుడ్ టు టేక్ ఫర్ 5 years. ప్లీజ్ టెల్ మీ ఎంట్రీ ప్రైస్ అండ్ టార్గెట్ సార్. సో అవరీ గ్రో, సో పెన్నీ స్టాకు తీసుకోవచ్చండి, కాకపోతే ఫండమెంటల్గా అట్లా అట్లా ఉంది. ఫండమెంటల్గా అయితే అంత హై యాక్టివ్గా అయితే లేదు. అంటే పెన్నీ స్టాక్స్ ఇలాగే ఉంటాయండి. ఇది బౌన్స్ అయితే మాత్రం బీభత్సంగా బౌన్స్ అయిపోతుంది. సో కండక్టర్స్ వైర్స్కి తీసుకోవచ్చండి. సో మొత్తం రీటైలర్సే ఉన్నారు. కొంచెం రిస్క్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ట్రై చేయండి. ఆ, నేను కూడా ఒక పెన్నీ స్టాక్ మా పిల్లల కోసం కొనిబడేస్తాను. పెరిగితే పెరిగిద్ది, లేకపోతే లేదు. మంచి స్టాక్లే అండి. స్టాక్ అయితే ఓకే. రాజ్ కుమార్ గారు, రాజ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. కావేరీ డిఫెన్స్ 80 రూపీస్లో 500 షేర్స్ బై చేశాను. వాట్ ఈస్ ద టార్గెట్ ప్రైస్ ఫర్ 5 years? కావేరీ డిఫెన్స్ స్టాక్స్ 80 రూపీస్లో 500 షేర్స్ బై చేశారు. సో దీని టార్గెట్ వచ్చి, ఫస్ట్ టార్గెట్ 100 ఉందండి. సో 100 నుండి 120 దాకా ఉంది. 5 yearsలో అయితే ఈజీగా ఒక 500,000 మధ్య లోపలికి వెళ్ళే అవకాశం ఉందండి. సార్ ఆర్ఎస్ సాఫ్ట్వేర్ టార్గెట్ ప్రైస్ చెప్పండి. సో మధు గారు, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇష్యూ కనుక పోతే అది ఈజీగా 70 దాకా వెళ్ళే అవకాశం ఉందమ్మా. సో ఆర్ఎస్ సాఫ్ట్వేరు ఇప్పుడు 30లో ఉన్నట్టుంది కదా, 37లో ఉంది. ఇప్పుడు కొంచెం దీని టార్గెట్ 70 దాకా ఉందమ్మా. 70-90 దాకా ఉంది. నా దగ్గర కూడా షేర్స్ ఉన్నాయి, వెయిట్ చేయాలంతే. సార్ కొచ్చిన్ షిప్ యార్డ్ నౌ బయింగ్ ఆర్ నా టార్గెట్ ప్రైస్ ప్లీజ్. బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి. బాజీ గారు, కుమార్ గారు, కొచ్చిన్ షిప్ యార్డ్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఇంకొక 2 yearsలో, ఇంకొక 6 monthsలో అది 2000 దాకా టార్గెట్ టచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఉన్న ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. కొచ్చిన్ షిప్ యార్డ్కి అసలు మీరు ఆలోచించాల్సిన పనే లేదండి. బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. మంచి టార్గెట్ కూడా వస్తుంది. వెయిట్ చేయండి. సో 14.50 దగ్గర ఉంది. దాదాపు 2200 దాకా టార్గెట్ ఉందండి. వెయిట్ చేయండి. షైనింగ్ స్టార్ భూమి గారు, సార్ నమస్తే సార్. వెబ్సోల్ ఎనర్జీ 119 వద్ద కొన్నాను, లాస్ట్లో ఉంది. హోల్డర్ యావరేజ్. సో వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ 119లో కొన్నారు. సో దీన్ని యావరేజ్ ఏం చేయొద్దండి, హోల్డ్ చేయండి. ఒకవేళ యావరేజ్ చేయాలి అనుకుంటే 88 దగ్గర చేయండి. సో టార్గెట్ 157 దాకా టార్గెట్ ఉందండి. 88 దాకా యావరేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఈ మధ్యలో ఎక్కడ యావరేజ్ చేయొద్దు. అశ్విని గారు, కొచ్చిన్ షిప్ యార్డ్ 1622లో బై చేశాను, రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా, ఎగ్జిట్ అవ్వమంట? అస్సలు ఎగ్జిట్ అవ్వద్దండి అశ్విని గారు. ఎందుకంటే కొచ్చిన్ షిప్ యార్డ్కి ఒక్కసారి అది ట్రాక్ ఎక్కిందంటే వెళ్ళిపోతుంది. ఓపిక పట్టుకోండి, మంచి స్టాక్ అది. 2000 దాకా టార్గెట్ ఉందండి, ఓపిక పట్టండి, ఈజీగా వస్తుంది. పృథ్వీ గారు, హాయ్ సార్, ప్లీజ్ సజెస్ట్ బిలో 100 రూపీస్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్, మినిమం 5 years. సో మినిమం 5 yearsలో మీకు 100 రూపీస్కి బిలో అంటే సగిలిటీ ఇండియా ఉంది అండి, సుజలాన్ ఎనర్జీ ఉంది. సో రెండు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఆ, ఓలా ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కూడా ఉందండి. సో అది కూడా తీసుకోవచ్చు. శ్రీ రేణుకా షుగర్స్ కూడా తీసుకోవచ్చు అండి. సో ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి ఉన్న ప్రతి డౌట్కి క్లియర్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నెక్స్ట్ డే మీరు కామెంట్ సెక్షన్స్లో రాస్తే నేను నెక్స్ట్ డే వీడియోలో సజెస్ట్ చేస్తానండి. సో నిఫ్టీ హీరో జీరో కాల్ 24,000 సిఈ 35 దాకా ఇచ్చాను టార్గెట్ లైవ్లో, చూద్దాం. సో ప్రీమియం గ్రూప్లో ఇచ్చిన కాల్, ఎందుకంటే లైవ్ రన్ అవుతూనే ఉంది. సో అక్కడక్కడే మూవ్ అవుతుంది మార్కెట్, రైట్. సో దీంతో పాటు రేపటి స్టాక్స్కి, సో రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఆల్రెడీ మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి మీకు టైప్ చేయడానికి ఆప్షన్ ఉండదండి, అందుకే డైరెక్ట్గా చెప్తున్నాను. ఏమీ లేదు. నిఫ్టీ 50 సేమ్ 24,000 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఈరోజు పడ్డంత మాత్రాన మీరు మార్కెట్ పడిద్ది అని ఫిక్స్ అవ్వాల్సిన పని లేదు. సో ఇది ప్రమోటర్ ట్రాప్ కూడా అయ్యే అవకాశం ఉంది. సెన్సెక్స్ కూడా
76,500కి అబోవ్ ఉంటేనే సిఈ, బిలో ఉంటే పిఈ. బ్యాంక్ నిఫ్టీ కూడా 57,500కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ కూడా 14,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. అలాగే ఇంట్రాడే స్టాక్స్ విషయానికి వస్తే మీకు ఫస్ట్ సజెస్ట్ చేసే స్టాక్ అండి మళ్ళీ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అండి. సో ఇది మీకు రేపు 2,700కి 713కి వెళ్ళింది అనుకోండి. 713కి వెళ్తే బేరిష్ చేయండి. సో టార్గెట్ వచ్చి సో 2700 నుండి 2,650 దాకా ఉంది. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోండి. 2753 అనేది స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ అండి. సో అలాగే మీకు ఇంకొక స్టాక్ వచ్చి టొరెంట్ టొరెంట్ ఫార్మా అండి. 4351 దగ్గర ఉంది టొరెంట్ ఫార్మా. సో ఇది ఆల్రెడీ ఈక్విటీలో ఇచ్చాను స్టాకు. సో ఇది 4,560 బిలో ఉంటే బేరీష్ చేయండి. టార్గెట్ 4530 నుండి 60కి వెళ్తేనే బిలో చేయండి, లేకపోతే వద్దు. 4530 నుండి 2010 వరకు టార్గెట్ ఉందండి. సో స్టాప్ లాస్ 4593. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. సో ఎందుకంటే ముందే పెట్టుకొని జస్ట్ మీకు అక్కడ ఎంటర్ చేయలేదంటే డైరెక్ట్గా లైవ్లో చెప్పేశాను. సో మీరు చూశారు కదండి, మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. ఇటువంటి టైంలో కనుక మీరు ప్రాపర్ గైడెన్స్ లేకుండా ట్రేడ్ చేస్తే మాత్రం చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీకు క్లియర్గా ఇటువంటి వాళ్ళకి టెక్నిక్స్ ఈ మార్కెట్లో కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉండడానికి ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీరు, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ జాయిన్ అవ్వచ్చు లైఫ్ లాంగ్ కూడా. సో సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయమన్నమాట. సో అది ఎలా అంటే మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ట్రైనింగ్ ఓన్లీ జూలై 1 నుండి ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో జూలై 1 నుండి స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషను. సో మీకు బేసిక్ బేసిక్ నుండి అడ్వాన్స్ దాకా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. సో ఎటువంటి ఇష్యూస్ ఉండదు అనమాట. సో కోర్స్ కంప్లీట్ అయ్యి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే జాయిన్ అవ్వండి. అన్నెసెసరీగా టైం పాస్ కోసం అయితే రావద్దు, కాల్స్ చేయొద్దు. ఓన్లీ మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మన ఫైనాన్షియల్ కండిషన్స్ని డెవలప్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ట్రైనింగ్కి రండి. సో ఎవరైనా నేర్చుకోవచ్చు అండి, లేడీస్ జెంట్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. మీకు కుదరకపోతే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్నో, మీ బ్రదర్స్నో, వైఫ్నో, సిస్టర్నో ఎవరో ఒకరికి అట్లీస్ట్ ఆన్లైన్లో అయినా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే చాలామంది కొనాల్సిన దగ్గర అమ్ముతున్నారు, అమ్మాల్సిన దగ్గర కొంటున్నారు. దీనివల్ల చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూశారు కదా, ప్రీమియం గ్రూప్లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయి, సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా. లేదు అనుకుంటే జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి, నేను దాని ప్రాసెస్ చెప్తాను. ఎనీవే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేను ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.